మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా వచ్చాడు. సూపర్ బ్లాక్ బస్టర్ అయింది సినిమా. 'వరద వీడిని ఆపు' అనే డైలాగ్ ఇతనికి యాప్ట్ అవుతుంది. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అన్ని సినిమాలు డిజాస్టర్ అయితే 'మనశంకర వరప్రసాద్' మాత్రం దూసుకుపోతుంది. ఫస్ట్ 3 డేస్‌లోనే 150 కోట్లు, ఫస్ట్ 6 డేస్‌లో 200 కోట్ల క్లబ్‌లో చేరి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడమే కాకుండా ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు చిరంజీవి. అతి తక్కువ రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి మూవీ 'మనశంకర వరప్రసాద్' మూవీ. అసలు ఎందుకు ఇంతలా హిట్ అయింది అంటే ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్, డ్యాన్సు, పాటలు అన్ని విధాలుగా నెక్స్ట్ లెవెల్లో ఉండడం, అందులోనూ చిరంజీవి గారి స్టైలు లాస్ట్ పాత సినిమాల్లో ఒకప్పటి పాత సినిమాలు ఎలాంటి స్టైల్ ఉండేదో అలాంటి స్టైల్ని తీసుకొచ్చారు చిరంజీవి గారు. దీనికి అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ తోడు కావడం, భీమ్స్ సిస్లియర్ మ్యూజిక్ అందించడం అన్ని వేళలా సూపర్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటి వరకు కలెక్షన్లు 200 కోట్లు వసూలు చేసినా కంటిన్యూ అవుతుంది. ఇది 300 కోట్ల నుంచి 400 కోట్ల వరకు పరుగులు పెడుతుంది. ఒకవేళ ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా కంటిన్యూ 2 డేస్ చూస్తే మాత్రం 100 కోట్లు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాలో మాత్రమే ఈ సినిమా 180 కోట్ల కలెక్షన్లు సాధించిందంటే మామూలు విషయం కాదు. అమెరికాలో కొన్ని ఏరియాలలో అయితే విజృంభణ సృష్టిస్తుంది. అలా ఉంది. అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఈ సినిమాని వదిలిపెట్టట్లేదు. కొన్ని థియేటర్లో ఎక్స్ట్రా చైర్లు వేసుకొని మరీ సినిమాని చూస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు చిరంజీవి గారి చరిస్మా ఎలా ఉందో. సంక్రాంతికి వచ్చిన ఏ సినిమా అయినా హిట్ అయ్యి ఉంటే ఈ సినిమా కొత్తగా కలెక్షన్లు తగ్గేవి. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. మీకు ఈ సినిమా నచ్చిందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. జై మెగాస్టార్.